చకలక బేబీ. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రై క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది? గుర్తు లేదు. ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది. ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే ఉంది? హలో షకలక బేబీ. షకలక బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో అవరి బేబీ. అరగంట ముందుంటా ముద్దా అడ్వాన్స్ పక్కన్నారు. ఇప్పుడు కుదరదు. డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా. నాకు అక్కర్లేదు. నువ్వు ఉంచుకోరా. సరే నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? షకలక బేబీ అని సూపర్ ఫిగర్. ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. వాడు బిల్లు అవుతుంది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళాయి. సరే నీ ఇష్టం మరి అయితే. నీ పాడేగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా. అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది. దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడమించి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి. ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే. వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు తిప్పడు తడపిచ్చి మహా నీకేం తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీ ఇస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా. భలేవారు సార్. తినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా. వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోర్డు 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబాయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సార్. ఓకే కమ్ ఆన్ బేబీ. వీళ్ళిటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బే గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోర్డు 2 ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరివే నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేసిన కాను, కాస్ట్లీ పేసిన చెప్పు. 500 పేసంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక నాలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. ఈయనకి నువ్విచ్చే వేడికి సరిపదు. ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడివేడిగా. రండి రండి. జన్మదిన శుభ సందర్భేణ శ్రీ దుర్గా దేవతాభ్యో ఆంటీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన బాబు పుట్టినరోజుని ప్రతి ఏడో గుర్తుంచుకొని అర్చన జరిపిస్తున్నారే, అసలు ఉన్నాడో లేదో తెలియనివాడు. అంత మాట అనకమ్మా. వాడి ప్రపంచంలో ఎక్కడో ఉండే ఉంటాడన్న నమ్మకం నాలో ఎందుకో ఇంకా బ్రతుకుంది. అమ్మను కదమ్మా, అంత తేలిగా చంపుకోలేకపోతున్నాను. అయిన వాళ్ళందరికీ దూరమైపోయానన్న బాధ కన్నా నన్ను అమ్మ అని పిలిచే బాబు కోసం నేనెంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అందుకే వాడెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని
ప్రతి పుట్టిన రోజున ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. నమస్తే మేడం. అరే మీరేంటి ఇక్కడ? పక్కన మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇది మీ ఇల్లని తెలిసి. సర్లే లోపలికి పదండి. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి. వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం. ఎక్కడికి? ఇంటికి. భోంచేశారా? ఇంకా లేదు మేడం. లోపలికి రండి. ఆంటీకి ఈరోజు మెమరబుల్ డే. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఈరోజు ఆంటీ కొడుకు బర్త్డే. రండి ప్లీజ్. శివ, శ్యామ్ ఏంటిలా చూస్తున్నారు? భోంచేయండి. అమ్మ చేతి వంట అమృతంతో సమానం అంటారు. అది అక్షరాల నిజమని ఈరోజే తెలిసిందిరా. మీగా ఏంటి ఆంటీ? గెస్ట్లకి తాంబూలం ఇచ్చిరా? గెస్ట్లా? ఇక్కడ గెస్ట్లు ఎవరున్నారా ఆంటీ? వాళ్ళిద్దరు. మరి నేను మీ గెస్ట్నేగా. నీ ఇంట్లో నువ్వు గెస్ట్ ఎలా అవుతావే? వెళ్ళు. గెస్ట్ గారు తాంబూలం. థ్యాంక్ యూ బెస్ట్ గారు. ఆంటీ ఆ మాత్రం అల్లరి పెట్టకపోతే నువ్వు మాట వింటావా? అల్లరి అనగానే గుర్తుకొచ్చింది. ఆ రోజు మేఘమాలని టీజ్ చేస్తూ మీరు ఒక పాట పాడారే. మీ వాయిస్ చాలా బాగుంది. ఏదైనా ఒక మంచి పాట పాడండి. అయ్యో పాట వద్దండి. ఆ రోజంటే ఏదో సరదాగా. నన్ను ఏడిపించడానికి ఆ రోజు పాడారు కదా, పాడండి. నువ్వు ఊరుకో. శివ, దీని నోరు మూయించడానికైనా మీరు ఈ రోజు ఒక చక్కని పాట పాడాలి. కమాన్.